దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము పార్ట్ 1 నుంచి మనం మొదలు పెడుతున్నాము. ఇప్పటికి మరి ఎపిసోడ్ 66, దీంతో 66 అవుతుంది. తర్వాత అందరూ కూడా మరి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా అందరికీ పంపించండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 15వ అధ్యాయంలోని 7 దేవదూతలైన వారు దేవుని కోపంతో నిండిన 7 బంగారు పాత్రలను పట్టుకొని ఉన్నట్టు సూచితిమి. 15వ అధ్యాయంలో కోపముతో రాళ్ళను కప్పుకొని 7 దేవదూతలైన వారు దేవుని కోపంతో నిండిన 7 బంగారు పాత్రలు పట్టుకొని ఉన్నట్టు సూచితిమి. దేవదూతలకు కోపం వచ్చిందంటే, దేవుడికి కోపం వస్తేనే దేవదూతలకు కోపం వస్తుంది. దేవుడు ప్రశాంతంగా ఉంటే దేవదూతలు ప్రశాంతంగా ఉంటారు. అందుకని ఇప్పుడు దేవుడికి కోపం అగ్రుడైపోతున్నాడు. ఎప్పుడు ఇది కాలము? 7 సంవత్సరముల్లోనే శ్రమ కాలము వచ్చిన కాలము గనుక ఇది అద్భుతంగా వాళ్ళకి శ్రమ కాలము. ఈ శ్రమ కాలములో దేవదూతలకి 7 దూతలు కూడా మంచి కోపం మీద ఉన్నారు. భూమి మీద జరిగే సంఘటనలు ఇంకా మార్పు రాలేదే ప్రజలు, అంతక్రీస్తు ఇన్ని చేసినా కూడా అన్న బాధ ఇలాగ కలుగుతుంది. ఈ 7 దూతలు పరలోకం నుండి దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ వీళ్ళ మీద పాత్రలు కుమ్మరించాలి, బహుగా శిక్షించాలి అని దేవుని ఆజ్ఞ కోసం దేవదూతలు కోపంతో, ప్రజల మీద కోపంతో దేవుని ఇంకా ఎదురు చూస్తున్నాయి. దైవాజ్ఞ రాగానే ఒక్కొక్క దూత తమ పాత్రను భూమి మీద కుమ్మరించాను. 7 చేతిలో 7 పాత్రలు ఉన్నవి. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క లెక్క ఉన్నది. ఒక్కొక్క పాత్రకి కుమ్మరిస్తే ఏమైపోతుందో అనేది కింద మనకు చూసుకుంటాము. దేవుని ఆజ్ఞ లేకుండా మాత్రం అవి ఎదురు చూస్తున్నాయి పాత్రలను తీసుకొని. ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రకమైన శ్రమ భూలోకమునికి వచ్చును. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క శ్రమ భూలోకం మీదకి వస్తుంది. ఇప్పుడు వరకు ప్రజల మీద వచ్చిన శ్రమ ఇప్పుడు ప్రజల మీద ఆపి మరి అంతక్రీస్తు మనుషుల మీద 666 ముద్ర వేసుకున్న మనుషుల మీద ఈ రూపంగా ఉంటాయి. కుమ్మరించడానికి దైవాజ్ఞ గర్భాలయంలో నుండి ఎడలు వచ్చెను. రెడీగా గర్భాలయంలో నుండి. గర్భాలయం అనగా అతి పరిశుద్ధ స్థలము అని మనం అనుకోవాలి. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉన్న ప్లేస్, అది గర్భాలయం అంటారు. అలాగే దేవుని దగ్గర నుంచి గర్భాలయంలో నుంచి దైవాజ్ఞ గర్భాలయం నుండి ఎడలి వచ్చును. అక్కడి నుంచి బయలుదేరి ఈ 7 దూతలు వచ్చినాయి. ప్రకటన గ్రంథం 16:2 ముద్రలు. బోర్ల శ్రమ కాలంలో భూగోళమంతటికి శ్రమ కలుగును. బోర్ల కాలంలో భూగోళం మొత్తం అన్నిటికీ అందరికీ శ్రమ. అది అయితే అది ఎవరికి అనగా, 1 అంతక్రీస్తు ముద్ర గల వారికి. 1 అంతక్రీస్తు ఎవరైతే ముద్ర వేయించుకున్నారో 666 ముద్ర. ఈ 666 ముద్ర ఆల్రెడీ భూలోకం మీద అంతక్రీస్తుల క్రియలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవటానికి పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళిన తర్వాత ఆ స్కాన్ తీసి వేస్తారు. ఆ స్కాన్ సరిగ్గా లేదని ఆ స్కాన్ సరిగ్గా పెట్టుకుంటే ఆ స్కాన్ కాడికి చేయి వేస్తే చేయి మీద 666 ముద్ర పడిపోయింది. పడిపోయేటప్పటికి అతను భ్రాంతి పొందాడు. భ్రాంతి పొంది చూపిస్తే అది బయటికి హిందువులకి ఎవరో వేరే ముస్లిమ్స్కి ఇంకేరే వాళ్ళకి అర్థం అవ్వదు కదా. ఒక అర్థమయ్యేది క్రైస్తవ బిడ్డలకే అర్థమవుతుంది. అది 660 ముద్ర అని అర్థమైంది అక్కడ. అది చాలా వరకు ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇది అంతక్రీస్తు ముద్ర గల వారికి 666. ఈ 666 ముద్ర మరి 65 ఎపిసోడ్లో కూడా అక్కడక్కడ కూడా చెప్పాను, జాగ్రత్తగా చూడండి. ఈ 666 ముద్ర ఉన్న వాళ్ళకే ఆహారము, తర్వాత సమస్తము కూడా వాళ్ళు ఇస్తారు. ఆ ముద్ర వేయించుకోకపోతే ఎవరు ఏమి ఇవ్వరు. చేతి మీద, నెసట మీద, వీటన్నిటి మీద వేయించుకున్న వాళ్ళు. ఇది అంతక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. దేవునికి సంబంధించిన వాళ్ళు ఆ ముద్ర ప్రాణం పోయినా కూడా మేము వేయించుకోము
అనే వాళ్ళే రేపొద్దునకి 60 పంట, ఈ 60 పంట పైకి లేచి వెళతారు. 2, అబద్ధ ప్రవక్త నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించిన వారికి, అబద్ధ ప్రవక్త తర్వాత నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించి అక్కడక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని మాట్లాడి, ఇయే గొప్ప, మీకేం కావాలా, ఇది ఇచ్చేస్తాను, ఇదేం కావాలా నీకు ఇచ్చేస్తాను. ఆ రోజున మోషే కాలంలో అదే గారిడి చేసేవాళ్ళు కూడా వచ్చారు గనక అది వెంటనే జరిగిస్తూ ఉంటారు. అది ప్రజలు తండోపతండుగా మారి అందులోకి వెళతా ఉంటారు. అయితే దేవుని నమ్ముకున్న అంతక్రీస్తుకు సంబంధించి కొంతమంది దేవుడు ప్రార్థన, దేవుడు వాతావరణం తెలియని వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి అందులోకినే దూరేస్తారు. వాళ్ళకి ఈ 7 ద్వారాగా ముద్రలు పాతలు కుమ్మరించేటప్పటికి శ్రమ. 3, అంతక్రీస్తునకు సంబంధించిన వారికి ఈ శ్రమ కలుగును. అంతక్రీస్తుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే పూజిస్తున్నారో, ఎవరైతే ధ్యానిస్తున్నారో వాళ్ళకి ఈ శ్రమ కలుగుతుంది. మొదటి దూత గర్భాలయంలో నుండి వచ్చి ఎలుపులకు వచ్చి తన పాతను భూమి మీద కుమ్మరించగా, ఒక దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ దూత వెలుపలకు వచ్చి పాత్రను భూమి మీద కుమ్మరించగా, పాత్ర ఉంటే ఆ పాత్రని అది కుమ్మరించింది. పైన చెప్పబడిన వారికి బాధకరమైన పుండ్లు పుట్టాను. పుండ్లు, పెద్ద పెద్ద పుండ్లు, క్యాన్సర్ రోగం లాంటి పుండ్లు. ఈ పుండ్లు కూడా మోషే కాలంలో కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఈ పుండ్లు పుడతాయి ఆ పాత్రను కుమ్మరించగా. ఇలాంటిది పాత నిబంధన కాలంలో మోషే ఆజ్ఞను బట్టి ఐగుప్తు ప్రజలకు, అందున జంతువులకును కలిగాను. ఐగుప్తు ప్రజలకు, ఐగుప్తు వాళ్ళకే, కానీ ఇశ్రాయేలు జనకి ఈదులకి రాలేదు. ఆలీలు కలిసే ఉన్నారు, ఆలీలు గొడ్లు కలిసే ఉన్నాయి, ఆలీలు గొర్రెలు మేకలు కలిసే ఉన్నాయి. వాళ్ళకి ఐగుప్తుకి సంబంధించిన ఈ పుండ్లు మనుషులకి వాటన్నిటికి కూడా జంతువులు కూడా ఈ వచ్చినాయి, ఈదులకి రాలేదు. అలాగే ఆ రోజున దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏముండదు, అంతక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఈ పుండ్లు వస్తాయి. ఆ రీతిగానే ఈ శ్రమకాలంలో కూడా అలాగే జరిగినది. ఈ శ్రమకాలంలో కూడా అలాగ జరుగుతుంది. నిర్గమకాండము 9:9, ప్రకటన గ్రంథము 16:3, సముద్రము చేపలు ఉప్పు ప్రజలు వ్యాపారం చేస్తున్నారు. ఈ సముద్రం మీద కొన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు. దేనివల్ల? చేపల వల్ల. తర్వాత ఉప్పు మళ్ళీ కట్టి, మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉప్పు ఉంది, మళ్ళీ కట్టి ఉప్పు కోసం బ్రతికేవాళ్ళు, అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా బోర్ల కాలంలో కొంతవరకు నాశనం. బోర్ల కాలంలో అవన్నీ నాశనం అయిపోద్ది, ఎవరు వ్యాపారాలు చేయటానికి లేదు, అవన్నీ పాడైపోతాయి. కానీ శ్రమ కాలంలో రెండో దూత తన పాతను సముద్రంలో కుమ్మరించగానే, ముందు దూత కుమ్మరించగానే ఏం జరిగింది అనేది చెప్పుకున్నాం. ఇది అప్పుడు రెండో దూత. సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. సముద్రం మొత్తం అంతా పీనుగ రక్తం అంతది అయిపోయింది. సముద్రం అంతా రక్తం కింద అయిపోయింది. సముద్రం అంటే ప్రపంచం మొత్తం అంతా కలిసి 4 భాగాలు చేస్తే ఒక భాగం భూమి, 3 భాగాలు నీరు. ఈ 3 భాగాల నీరు కూడా రక్తమయం కింద మారిపోయింది. ఒక దూత పాత్రను కుమ్మరించగా, భూమి పుట్టినది మొదలుకొని ఈ పాత్రలు శ్రమల వరకు దుర్మార్గుల నిరపరాధులకు నరికిరి. నిరపరాధులు దేవుని ధ్యానిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాళ్ళు, వీళ్ళు నిరపరాధులు, హతసాక్షులు. ఈ హతసాక్షులు 100% 12 మంది శిష్యులే వస్తారు. మిగిలిన హతసాక్షులు ఉన్నారు, వాళ్ళు చాలా ధ్యానంతోనూ చాలా దేవుని యందు నిరీక్షణ కలిగిన వాళ్ళే హతసాక్షులు అవుతారు. అంత ఈజీగా అవరు, అది కూడా దేవుడు చెప్పాలి. ఈ 12 మంది ఎందుకు హతసాక్షులని గ్యారంటీగా చెప్తున్నాము? అందులో 12 మందిలో ఒక్కడే తప్పుకున్నాడు, యోహాను గారు. తర్వాత 11 మంది కూడా హతసాక్షులు. ఎందుకు హతసాక్షులు అయ్యారంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు గమనించాలని ఎందుకు చెబుతుందంటే, ప్రకటన గ్రంథము యేసు ప్రభుని అడిగారు ఈ 12 మంది, ఏమని? నీ సింహాసనం పక్కన నా సింహాసనం ఖచ్చితంగా ఉండాలి ప్రభువా అని వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ప్రభువుని అడిగిన తర్వాత ప్రభు ఏమన్నారంటే, నేను గిన్నెలోని పాత్ర తాగింది మీరు తాగలరా? నేను పడ్డ శ్రమలు మీరు పడగలరా? నేను రక్తం చిందించాను, మీరు రక్తం చిందించగలరా? ఓకే, మేము కూడా రెడీ అన్నారు. అయితే ఓకే అన్నారు. అందుకనే అలా హతసాక్షులయ్యారు.
ఇప్పుడు అక్కడక్కడ మరణం చేస్తున్నారు. వాళ్ళ ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి దేవుని క్రియలో ఉండకుండా వాళ్ళు విమానాలు కొనుక్కొని వాళ్ళు ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చంపినంత మాత్రంలోనే వీళ్ళు అలా అవరు. వీళ్ళు కూడా దేవుని యందు పోరాడి ఉంటే ఉండవచ్చు. అది ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాత్రం హతసాక్షులే, కానీ అందరూ కాదు. ఈ రూపంగా 11 మంది అక్కడ హతసాక్షిగా కనపడుతుంది. కనుక నీకు రక్త శిక్షాన్ని తెలుపుటకు ఎలాగో జరిగను. ఈ రూపంగా అక్కడ జరిగింది. పూర్వము మోసే కాలంలో కలిగిన 10 తెగుళ్ళలో ఒక తెగులు నీరు రక్తముగా మారుట. కర్ర పెట్టేటప్పటికి నీరంతా, చెరువులో నీళ్ళంతా కూడా రక్తంగా మారింది ఆ రోజుల్లో కూడా. అలాగే సముద్రము పాత్ర కుమ్మరించగా 2వ దేవదూత రక్తంగా మారింది. అలాంటిదే 7 ఏళ్ల శ్రమ కాలంలో జరగనై ఉన్నది. ఇప్పుడు వచ్చే 7 ఏళ్ల శ్రమ కాలంలో కూడా అలాగే జరుగుతుంది. ఆ దుర్జనులకు రక్తమే పాలమయ్యను. ఆ దుర్జనులకు రక్తము. ఆ రోజున యేసు ప్రభుని ఆ శ్రమను కోరుకున్నారు. ఏమని కోరుకున్నారు? నా మీద, నా బిడ్డల మీద పడునగాక అన్నారు. పిలాతు తప్పించుకున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు కాలంలో యేసుని చంపిన యూదులు ఈ రక్తము మా మీద, మా పిల్లల మీదను ఉండునగాక అని రక్తపరాధ శిక్ష కోరుకున్నారు. మన సువార్తల్లోనే అనుకున్నాం, కానీ ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభు క్లియర్గా ఇక్కడ చెప్పినట్టు మనకి క్లియర్గా కనబడుతుంది. కోరుకున్నారు. యూదుల కాలంలో కోరుకున్నట్లు ఈ శ్రమల కాలంలో కూడా వీరికి జరిగను. ముందు అయిపోయింది అనుకున్నాం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే. అప్పుడు ఊత కోత కోసేటప్పటికి యూదులందరూ చిల్లాపల్లైపోయారు. మిగిలిన వాడు కొంతమంది, మొన్న ఒక దాంట్లో చదివితే 60 లక్షల మంది మరణించారు, చంపేశారు. మిగిలింది చిల్లాపల్లైపోయారు. చిల్లాపల్లైపోయిన జనం మళ్ళా చేరుకున్నారు. చేరుకున్న మనుషులకి మళ్ళీ శిక్ష. దేవుడు ఎర్రివాడేం కాదు, పిచ్చివాడేం కాదు. దేవునికి దేవదూతలు వెళ్ళి సమయం వచ్చింది, నాయన శిక్ష విధించు, ఆ రోజు నాకు కావాలని కోరుకున్నారు కదా, ఆ శిక్షని విధించు అని దేవదూతలు గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ రక్తం వల్ల అనగా పరిశుద్ధ రక్తం వల్ల రక్షణ రావాల్సింది. యేసు ప్రభు రక్తం ఇప్పుడైతే రక్షణ వస్తుంది. అతని రక్తాన్ని నెలకొకసారి, వారానికి ఒకసారి ప్రపంచం అందరూ తీసుకుంటున్నారు. దాన్ని చూసి ఏరే వాళ్ళు హేళన చేస్తున్నారు. చేసుకొని ఇప్పుడు తీసుకునే రక్తం మీద మనకు రక్షణ వస్తుంది. అప్పుడు వచ్చే రక్తం మీద రక్షణ రాదు, కానీ శిక్ష వచ్చాను. ఆ రక్తం శిక్ష వచ్చింది. సముద్రం అంటే తప్పు సముద్రమా? అదంతా కూడా రక్తం అయిపోయింది. చిన్న పాత్ర పోసేటప్పటికి ప్రజల అక్రమమును బట్టి గుడి పాడుగా మారినది. ప్రజల అక్రమాల పట్టి యెరూషలేము మారిపోయింది. నేనైతే తణుగు చుట్టుపక్కల ఉన్నది దాదాపు లేదంటే 7-8 చర్చీలు కట్టి వాటిని మళ్ళా అమ్మేయటం మొదలుపెట్టారు. అప్పులు పడిపోయామని ఎక్కడ చూసినా అక్కడ చర్చీలు కడుతున్నారు కానీ కొంతమంది అప్పులు చేస్తున్నారు, కొంతమంది డబ్బులు లేదంటున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలాగయిందని దేవునికి స్తోత్రం చెప్పలేదు. నువ్వు నిజంగా నీ మనసు, నీ హృదయం, పూర్తి మనసు పెట్టుకుని పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పడం కాదు, నువ్వు సన్నిధి గదిలో నీ కన్నీరు తండ్రి పాదాలు కడుగుతున్నాయా? అలాగ నీ పాదాలు కడగగలిగితే నీ కన్నీరుతో మరలేని మరియా కడిగినట్టు, ఇప్పుడు మరదలేని మరియా యేసు రూపంలో ఉన్నప్పుడు కడిగాడు. ఇప్పుడు నీ కన్నీరు నీ సన్నిధి గదిలో పడితే ఈ ప్రతి బొట్టు కూడా తండ్రి పాదాల మీద పడుతుందని గుర్తు పెట్టుకొని నువ్వు కన్నీరు కార్చే ప్రార్థన చేస్తే ₹1 కూడా నువ్వు అప్పు పట్టుకోవక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గుర్తించు మందిరాలు కట్టే దేవుని బోధకులారా. అలాగా యెరూషలేము దేవాలయమును సరిగా వాడనందువల్ల క్రమేపీ దేవాలయము కూల్చబడినది. సక్రంగా వాడలేదు, సక్రంగా వినియోగించలేదు. అప్పుడే చెప్పాడు సొలొమోను రాజుకి, సొలొమోను నువ్వు మందిరం కడుతున్నావు కానీ నువ్వు మాత్రం క్రమశిక్షణంగా అన్ని సిద్ధాంత ప్రకారంగా ఉంటే నీ కట్టే మందిరం ఉంటుంది, లేదంటే కూలిపోద్దని. ఆ రోజు యేసు ప్రభు 12 మంది శిష్యులు దేరముడి వెళ్తున్నప్పుడు, అయ్యా సొలొమోను కట్టిన మందిరం చూడండి ఎంత ఆనందంగా ఉందో, ఎంత బ్రహ్మాండంగా ఉందో. మత్తయి సువార్త 24లో వివరంగా రాశారు ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఒక్కసారి చూడండి అయ్యా అన్నప్పుడు ఆ దానిమ్మ గుత్తులు 50 దానిమ్మ గుత్తులు, యాపిల్ చెట్టు గుత్తులు ఎంత చక్కగా పెట్టారు. మందాసం ఎక్కడ ఎంత చక్కగా పెట్టారో దాని మీద ఉన్న ఎన్ని స్తుతులు కానీ అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, రాయి మీద రాయి కూడా ఉండకుండా
తొలగింపబడును అని యేసు ప్రభు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఉంది. యేసు ప్రభు చెప్పిన తర్వాత అది దేవుడు చెప్పినట్టే మాయమైపోద్ది. దేవుని బిడలారా, మనం మందిరాలు కట్టిస్తున్నావు, కానీ మందిరాలు కట్టిస్తున్నావు నాకేంటని నువ్వు విర్రవీగితే అది కుదరదు. నువ్వు కన్నీరు కార్చాలి, దేవునికి రాయబారిగా ఉండాలి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉండాలి. నీకే శ్రమ వచ్చినా ఆ శ్రమని దేవునికి చెప్పి ప్రజలకి చెప్పే రీతిగా ఉండాలి. అపార్థం చూసుకోకండి, ఆలోచించండి దేవుని బిడలారా. అంతేగాని నేనేమో గొప్పవాడిని కాదు, నీలాంటి వాడిని నేను, నాలాంటి వాళ్ళు మీరు. చెప్పిందే అర్థం చేసుకొని దేవుణ్ణి అడగటం మొదలు పెట్టండి. అంతేగాని అతను చెప్పే దాంట్లో 20 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, మా దగ్గర 1000 మంది ఉన్నారు, మా దగ్గరే దేవుడు ఉన్నారని ఆ మాట రానికండి. నేటి దినములలో దేవాలయమును పాడు చేసి అన్నిళ్ళకి ఇచ్చి వేయుతున్నారు, అమ్మేస్తున్నారు. ఎవరు ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. దాన్ని ఏమో ఏరే మందిరాల కింద, వేరే గుడ్ల కింద కట్టుకుంటున్నారు, లేదంటే ఇళ్ళ కింద కట్టుకుంటున్నారు. సింపుల్గా అయితే అది పడేసుకొని ఇంకోటి కింద కట్టుకుంటున్నారు. ఎంత బాధకరం. గనుక దేవుని నిరాకరించకూడదు. దేవుని నిరాకరించినట్టే, దేవుని అవమానించినట్టే, దేవునికి ఉద్దేశం లేనట్టే. నీలో నిరాకరించినందువల్ల ఈ శిక్ష తప్పలేదు. నువ్వు ఏ రోజునైతే ఆ పని చేశావో నీకు మాత్రం శిక్షే, తప్పదు ఆ శిక్ష. నువ్వు దేవుని ముందు పేరు పెట్టి తర్వాత ఆ పేరు తీసేసి నువ్వు ఏరే వాళ్ళకి అమ్మితే అది రకరకాలుగా చేసుకుంటారు. దేవుని మందిరం లాగే ఉండాలి. ఈ పాత శ్రమ కాలములో సముద్రంలోనున్న జీవ జంతువులన్నీ చచ్చినాయి. సముద్రంలో జీవ జలములు, భూలోకం మీదైతే పక్షులు, తర్వాత అడవి మృగాలు, మనుషులు, ఇవన్నీ లెక్కైతే మనకంట ఎక్కువ జంతువులు ప్రాణం కలిగిన చేపలే కాదు, రకరకాల జంతువులు సముద్రంలో ఉన్నాయి. కొన్ని చోట్ల బైబిల్లో చెప్తుంది, ఏమని చెప్తుంది, పాత నిబంధన కాలంలో ఆ జంతువుల చర్మాలు తీసుకొచ్చి ఆ చర్మాల్లో నా పాదాలు కట్టిపెట్టి నాకు అభిషేకం చేయాలని కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఎంత పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలం కాదు. అలాగా సముద్రంలో చాలా ఉన్నాయి. వాటి కోసం చెప్పాలంటే గంట కూడా సమయం చాలదు. ప్రకటన గ్రంథం 16:4 మూడో దూత తన పాతను నదుల్లోని జలధారములోను కుమ్మరింపగా. నదుల్లో జలధారములంటే గోదావరి, తర్వాత యోర్దాను నది, అలాగా ఒక చోట నుంచి నీళ్లు ప్రయాణమై సముద్రం వెళ్ళేదాన్ని నదులు అంటారు. వాటిలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అవన్నీ కూడా రక్తమైపోయింది. మూడో దూత కుమ్మరింపగా. ఫస్ట్ దూత దేని మీద కుమ్మరించింది? సముద్రం మీద కుమ్మరించింది. సముద్రం నీళ్ళే రక్తమైంది. ఇప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళే కాలువలు ఉంటాయి, ఆ కాలంలో కుమ్మరించారు, అవి రక్తమాయమైంది. కొండల నుండి ఊట వచ్చును, కొండల నుంచి ఊట వస్తూ ఉంటుంది. దానికి వర్షాకాలం వేసంకాలం లేదు. అది జీవజలంలాగా పొలాలకి మనుషులకి సరిపడే ఊట వస్తూ ఉంటుంది. అది వైజాగ్ వెళ్ళిన తర్వాత కూడా నేను చూశాను. ఆ కొండలో నుంచి ఊట వస్తుంది. అలాంటి ఊట వచ్చేవి ఆ కానాన దేశంలో ఎక్కువ ఉన్నాయి. అవి ఊట వచ్చేవి కూడా రక్తమయం మీద మారిపోయింది. ఆ ఊటలో నుండి నదులు ప్రవహించును. ఇప్పుడు ఆ నదులు కూడా రక్తమాయను. ఆ వచ్చే ఆ నీరు కూడా రక్తమైపోయింది. ప్రజలు ఏమి తాగుతారు? ఇప్పుడు సముద్రంలో నీరు లేదు, అంత రక్తమే. సముద్రంలో చేపలు లేవు, రకరకాల జంతువులు లేవు, అన్నీ కూడా చచ్చిపోయి పైకెత్తి లేచి వాసన కొడుతుంది. ఎక్కడ చూసినా దుర్వాసన. అలాగే ఊటల్లోనూ నదుల్లోనూ నీరు దొరకదు, తాగడానికి నీరు ఏమాత్రం లేదు, అన్ని కూడా రక్తమైపోయింది. ఒకవేళ ఉన్నా కూడా రక్తాన్ని అన్న కొంచెం గొంతు దడుపుకుందాలంటే వాసన. ఎందుకు? అందులో ఉన్న జంతువులు మరణిస్తున్నాయి. శిక్ష భూలోకం మీద. గనుక మనిషికి దాహం వేస్తే నీటికి బదులుగా రక్తము త్రాగవలెను. రక్తం తాగడానికి కూడా వాసన కొడుతుంది, అవి కూడా తాగటానికి లేదు. దేవుని బిడ్డలారా, చాలా ఉద్రతతో కూడుకున్న ఈ పాతలు కుమ్మరిస్తూ ఉన్నాయి. చెంగల్నాడు చెరువులోని నీళ్లు చేతిలోనికి తీసుకుంటే ఎర్రగా నుండును. అక్కడ ప్రజలు ఇందుపు గింజ వేసి నీటిని విరిచి త్రాగుదురు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇందుపు గింజ, ఆ గింజ ఇంతే ఉంటది. ఒకసారి వచ్చేసి సంఘస్థులకి అందరికీ నేను చూపించాను. అది వేస్తే ఆ నీరులో రక్తంగా ఉన్నా సరే, చెడుగా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఆ గింజ వేసినప్పుడు అదంతా చెడు కిందకి వెళ్ళిపోయి పైన నీట్గా వస్తుంది. అంత శ్రమపడి తాగాలి. ప్రయాణికులు ఎర్రని నీటిని
త్రాగుదురు, ప్రయాణాలు సముద్రం మీద చేసేవాళ్ళు వాళ్ళందరూ అయిపోయింది వ్యాపారాలు, పక్కన ఉన్న వాళ్ళు తాగాలి. ఈ శ్రమల కాలంలో ప్రజల రక్తమే త్రాగవలెను. 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ రక్తాన్నే తాగుతారు ప్రజలు. దేవుని సేవించువారు కొందరు ఆ కాలమందు ఉందురు. దేవుని కూడా ప్రార్థించి, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడే, లేదంటే నా భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డలు వెళ్ళిపోయారే, నేను ఎందుకు వెళ్ళలేదా అని దేవుని శ్రమించి 666 ముద్ర వేసుకోకుండా ఉన్నదాన్ని తినుకుంటూ వస్తున్నా కూడా కన్నీరు కాచి ప్రార్థించి ఏలియాలాగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? కరువు వచ్చింది. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డేటప్పటికి ఆ ఏలియా గారికి ఏమొచ్చి తీసుకొచ్చినాయి? కాకులు తీసుకొచ్చినాయి. ఆ కాకుల ఆహారం తీసుకొచ్చి ఆ చెరువులో ఆ యోర్దాను నదులు నీరైపోయేదాకా కూడా అక్కడే ఉన్నట్టు ఆ శ్రమల కాలము కూడా దేవుడు అలాగా వారికి ఈ శిక్ష ఉండదు. దేవుడు వారిని ఎక్కడో ఒక చోట, ఎవరికీ తెలియని చోట వారిని పెట్టి పోషించును. ఏలియా గారిని పోషించినట్టు దేవుని నమ్ముకున్న వాళ్ళని పోషిస్తూ ఉంటారు. ప్రవక్తనయ ఏలియాను దేవుడు పోషించలేదా? అలాగే దేవుడు వారికి కూడా పోషించును. అది ఇతరులకు తెలియదు. ప్రవక్త అయిన ఏలియా గారిని కాకుల ఆహారం తీసుకొచ్చిందని చెప్తే ఇతరులు వింటారా? వినరు. అది సాక్షాధారాలతో సహా ఉన్నాయి. ఈ రోజున ఓడ ఉందా? ఉంది. నోవహ కాలంలో ఓడ. అది చెప్తే నమ్ముతారా? నమ్మరు. నమ్మలేని వాడు అగ్ని పాలే. నోవహ కాలం, లోతు కాలంలోని కొండలు తెల్ల గంధకాన్ని కుమ్మరించినప్పుడు కొండల రాళ్ళు కూడా మాడిపోయినాయి. కాలు పెడితే బూడిదలో దిగిపోతున్నాయి. నమ్ముతారా? నమ్మరు. నమ్మిన వాళ్ళే దేవుని స్తుతిస్తారు. ఉదాహరణ, ఒక ఊర్లో కోడి పిల్ల కొరకు ప్రార్థన చేస్తే ఇళ్ళు కాలిని కాని పిల్ల కాలలేదు. దేవుని శక్తి ఇల్లంతా కాలిపోయినా చిన్న కోడి పిల్ల కాలలేదు. అలాగే దేవుడు ఎక్కడో చోట ఏమీ లేకుండా తన హస్తాన్ని కాచి కాపాడతాడు. దేవుడు సృష్టినంతటినీ కాపాడటకే దేవదూతలు నియమించాను. సృష్టి మొత్తం నేను చెప్పిన ఆర్డర్ ప్రకారంగా వెళ్ళి ఫలాని వ్యక్తిని నువ్వు కాపాడు అనగానే దేవదూతలు రెక్కలేసుకొని కాపాడి, అగ్ని వచ్చిన, జల ప్రళయం వచ్చిన నోవహుని కాలిని కాపాడినట్టు, లోతుని కాపాడినట్టు దేవదూతలు వాటిని కాపాడతారు. నరుల ఆస్తిని, సృష్టిని పాడు చేయుటకు దెయ్యములు కూడా ఉండును. అక్కడ ఆస్తిని, సమస్తాన్ని కూడా దెయ్యాలు కూడా ఉండి వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. విశ్వాసకి ఆపద రాగానే ప్రభువా కాపాడమని ప్రార్థించినట్లయితే మనిషి యొద్దనున్న దేవదూతలు రిపోర్టు చెయ్యును. దేవదూతలు, ప్రభువా ఈ ఆపదలో నుండి నన్ను కాపాడయ్యా, తెలియగా శిక్షించానయ్యా, నువ్వు దేవుడు కాదని నేను నమ్మలేదయ్యా, నా భార్య చెప్తుందయ్యా, లేకుంటే నా భర్త చెప్తున్నాడయ్యా, అయినా నేను వినలేదయ్యా, బోధకులు బోధించారయ్యా, వినలేదయ్యా, ఇప్పుడు నా తప్పు క్షమించమని నువ్వు కోరుకుంటే, మనసారా వాచ క్రియ నీ హృదయం మొత్తం పూర్తిగా నువ్వు నమ్మి క్షమించమని నువ్వు అడిగితే అప్పుడు ఈ మేలు వెంటనే దేవుడు కాపాడమని ఆర్డర్ చేయను. ఎవరికై ఆర్డరు? దేవదూతలకే ఆర్డర్ చేస్తాయి. ఈ దేవదూతలకే ఆర్డర్ చేసిన తర్వాత ఆ దేవదూతలు వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇచ్చి కాపాడుతూ ఉంటాయి. అప్పుడు దూతలు విశ్వాసంలో కాపాడుదురు. అప్పుడు దూతలు విశ్వాసులనే కాపాడుతారు. విశ్వాసులు ఎవరు? దేవుని యందు తప్పు ఒప్పుకున్న వాళ్ళే విశ్వాసులు. మత్తయి సువార్త 18:8 వాక్యములో చిన్న పిల్లలు దూతలను పరలోకమందున్న దేవుని ముఖంలో చూచుతూ ఉందిరని మనకు కనబడుచున్నది. ఈ దూతలు చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు చిన్న పిల్లలు ఈ వాక్యం వైపు ఏడవకుండా నవ్వుతూ ఆనందంతో చూస్తూ ఉంటారు. అది ఎవరో దేవుని బిడలైన దూత చిన్న బిడలు, అంతేగాని సాతాను ఆక్రమించుకునే వాళ్ళు కాదు. సాతాను ఆక్రమించుకున్న వాళ్ళు చూసి ఏడ్చి బయటికి వెళ్ళిపోతారు, చిన్న బిడలే. అలాగే చిన్న బిడలు, దేవుని నమ్ముకున్న బిడలు ఎలా చూస్తారంటే ఈ నోటు వాయిస్ వంక ఈ పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మకి దగ్గర గనక అది చూసి వాళ్ళు ఆనందిస్తూ నవ్వుతూ ఉంటారు. కావాలంటే గమనించండి మీరు ఎప్పుడైనా సరే చిన్న బిడ్డల్ని. ఆ చిన్న బిడ్డలకు ఉన్న క్రమశిక్షణ కూడా మనకు లేకపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు చిన్న బిడ్డలు చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఒకటి కాపాడుట, రెండు వారిని గూర్చి దేవునికి రిపోర్ట్ చేయుట. ఎవరు? దేవదూతలు చేసే పని. కాపాడుతూ దేవునికి రిపోర్ట్ ఏమనే, తండ్రి ఇదివరకు చేసిన తప్పులన్నీ ఇతను ఒప్పుకుంటున్నాడు తండ్రి, ఇక ఇప్పుడు దానికనే కాపాడని తండ్రి, ఇక ఇతనికి పర్లేదు తండ్రి, ఇవి వచ్చి తీసుకెళ్ళిపో తండ్రి అంటే అతనికి ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ వచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. వీళ్ళు 60%
ముందు లేచిపోయిన వాళ్ళు ఎవరు? 100%, తర్వాత 60%, తర్వాత దేవుడు భూమి మీదకి వచ్చేసి 100 ఏళ్ళు ఆ పరలోకం అయిపోయేటప్పుడు మారిన బిడలే, లాస్ట్ బిడలే 30%, 30 పంట. వారికి గూర్చి దేవునికి రిపోర్టు చేయను. మూడవది, ఆర్డర్ రాగానే చిన్నపిల్లకు కాపాడుట, చిన్నపిల్లల్ని ఆర్డర్ రాగానే కాపాడుట. ఇవి వారి పనులే ఉన్నవి. ఎవరి పనులు? దేవదూతల పనులు. తమ యొద్దనున్న దూతలను చూస్తున్న పిల్లలు వారికి చూసి ఆయా సమయంలో నవ్వుచుందురు. ఎప్పుడు? ఆ కాలంలో. ఇప్పుడు నవ్వుతారో అప్పుడు ఈ బిట్టు ఆటి ఈటు కూడా ఉపయోగపడుతుంది. ఆ కాలంలో శ్రమ పడుతున్న వాళ్ళకి దేవదూతలు కనపడవు. దేవదూతలు కనబడేది ఓన్లీ ఆత్మకే. బిడలకు కూడా ఆత్మకే. బిడల ఆత్మతో సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు. ఆ రోజున మనం కాపాడటానికి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో కళ్ళు మూసుకొని మనసు అనే హృదయమైన కళ్ళతోనే చూడాలి ఆ దేవదూతల్ని. మనం కాపాడుతూ ఉంటారు. దూతలు చిన్నపిల్లల యొద్ద ఉందురు. దూతలు చిన్నపిల్లల అందరి దగ్గర ఉంటారు. మీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు. కింద మీద పడిపోతారు. అయ్యి బాబోయ్, నా బిడ్డకి తలకాయ దెబ్బలు తగిలేసింది, లేకుంటే పళ్ళు ఊడిపోయిందని కంగారు పడతారు. కానీ దేవదూతలు వాటిని ఎత్తుకుంటాయి. కీర్తన గ్రంథము 91:12 ఉంది. సాధు సుందర్ సింగ్ గారు ఒకప్పుడు ఇలాగే అన్నారు, మనము ప్రార్థించినచో మన గదిలోనే తన దూతలను దేవుడు తనకు చెప్పించును, మనకు చూపించును. సాధు సుందర్ సింగ్ గారు ఒకప్పుడు అన్నారు ఇలాగే, మనము ప్రార్థించినచో ఎలా ప్రార్థించాలి? కన్నీటితో ప్రార్థించాలి. కన్నీటితో ప్రార్థించాలి. భూలోకం మీద ఎవరు ఎన్ని గట్టిగా ప్రార్థన చేసినా నాకు సరిపోవట్లేదు కుమారుడని మొన్న పరిశుద్ధాత్మ ద్వారాగా మాకు బయలుపడింది. దాని ముందు నాకు తెలుసు. అయితే మనం చేసే ప్రార్థన దేవదూత కన్నా పోనీ నచ్చాలి. నచ్చిన తర్వాత మిగిలిన ప్రార్థన దేవదూత చేసి, తండ్రి ఈ ప్రార్థన నాకు నచ్చింది, మానవుడు ఎంతకంటే ఇంకేం చేయగలడు తండ్రి. అయితే అతను ఈ కోరిక మీద అతను కన్నీటితో మున్నీరు పాడుతున్నాడు, పంపించమని దేవదూత రిపోర్ట్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు మనకి ఆ పని జరుగుతుంది. ప్రార్థించడంతో మన గదిలోనికి తన దూతలను దేవుడు మనకు చూపించును. ఎవరు చెబుతున్నారు? సాధు సుందర్ సింగ్ గారు చెబుతున్నారు. ఈ సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతంలోని ఇప్పుడు ఇతనికి 564-65 సంవత్సరములు. ఇలాంటి ఋషులు మన భారతదేశం తరపున 5 ఉన్నారు. ప్రపంచ తరపున 5,000 మంది ఋషులు హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. మనము దూతలలో పంపించమని అడిగినట్టు ఇదే దేవుడు పంపించును. అయ్యా, ఈ శ్రమలో ఉన్నాము, ఈ బాధల్లో ఉన్నాము, దేవదూతను పంపించాయా. దేవదూత అయితేనే చేయగలుగుద్ది అంటే మీరే చేయగలరు, దేవదూత అంటే ప్రభువే అని అడిగినట్లయితే దేవదూతను మన దగ్గరికి పంపిస్తారని సాధు సుందర్ సింగ్ గారు ఇక్కడ చెప్తున్నారు. జలముల దూత 6వ వచనము, జలముల దేవదూత అని వ్రాయబడి ఉన్నది గనుక దుర్మార్గుల వద్ద కూడా దేవదూతలు ఉందిరా. దుర్మార్గులు, దుష్టులు, జలములు, వీటి దగ్గర దుర్మార్గులు కూడా దేవదూతలు ఉంటారా? ఉంటారు. దుర్మార్గులు మన సాక్షిని గద్దించుటకు, మనం చేసే వంకర పనులు, ఇది తప్పు, ఇది తప్పు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తాళం బద్దలు కొట్టి ఆ ఇంట్లోనే బంగారం ఏంటి ఏదో తీసుకొచ్చేద్దారంటే మనసు గద్దిస్తూ ఉంటుంది, ఇది తప్పు 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 అని. అయినా కూడా ఆ మనిషి దానికే వచ్చాడు కాబట్టి ఆ తప్పు అయినా చేస్తాడు. చేసి ఇంటికి వెళ్ళి తాగేతే ఇదంతా మర్చిపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు. అది దేవదూతలు గద్దిస్తూనే ఉంటాయి. అక్కడ నువ్వు చేయనది తప్పని చెప్పుటకో ఉందురు. నువ్వు చేసే పని తప్పు, అది తాళమే కాదు, ఏదైనా కూడా తప్పు చేస్తే తప్పని తెలిసి కనుక ఆ తప్పుని గద్దించడానికి దేవదూతలు సిద్ధంగా మనుషుల దగ్గర ఉంటారు. భక్తుల వద్ద కూడా వారిని ప్రోత్సాహపరచుటకు దేవదూతలు ఉందురు. భక్తుల దగ్గర కూడా ప్రతి క్షణంలో కూడా దేవదూతలు ఉంటారు. అందరి భక్తుల దగ్గర కాదు. అందరు నేను పాస్టర్ని, నేను పాస్టర్ని, నేను పాస్టర్ని. దేవుని బిడలారా, నేను ఏ పాస్టర్ని విమర్శించలేదు, ఇది చాలాసార్లు చెబుతున్నాను. నువ్వు నిజమైన పాస్టర్ అయి ఉండి నువ్వు కోట్లు సంపాదించుకో, లక్షలు సంపాదించుకో, 10,000 మంది జనం ఉండొచ్చు, 1,00,000 మంది జనం ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వు రాయబారితనంగా ఉండకపోతే, దేవునికి నువ్వు ఒక సంఘానికి మధ్యవర్తికి రాయబారితనంగా లేకపోతే, నువ్వు దేవునితో నువ్వు మాట్లాడకపోతే, దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే నీకు దేవునికి ఏ సంబంధం లేదు. దేవునికి నీకు ఏ సంబంధం లేదు. అది ముమ్మారు చెబుతున్నాను. నువ్వు అడుగు. ఈ రోజున ఇంతమందిని సంపాదించిన వ్యక్తి నీ దేవునితో మాట్లాడే శక్తి నీకు లేదా? మాట్లాడు. ఈరోజు వారిని ప్రోత్సహించడం దేవదూతలు ఉంది. ఈ దూతలు దేవుని న్యాయమైన పనులను దేవుడు ఇచ్చు శిక్షను మెచ్చుకుందరు.
దేవుడు ఏంటి ఇచ్చేది? శిక్ష. ఆ శిక్షని దేవదూతలు, తండ్రి నువ్వు న్యాయమంతుడివయ్యా, అందుకనే వీడు చేసిన పనులకి శిక్షని విధించావయ్యా అని దేవదూతల ఆనందభరితులైపోతాయి. పరలోకములో ఇతరులు చేసిన సత్యమని దేవదూతల వాక్య గ్రంథమున మనసాక్షి వాదింతురు. ఇది చేసింది పరలోకములో, భూలోకములో చేసిన మనసాక్షి శిక్ష ఇవన్నీ కూడా న్యాయమైన పద్ధతి చేశావు తండ్రి అని దేవదూతల ఆనందం. సత్యమున అసత్యమును వాదించు పోటీదారులు ఉందురు. సత్యమును అసత్యమును వాదించు పోటీదారులు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభా స్తోత్రం నీకే నా ప్రభా. ప్రతి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి నా ప్రభా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విలువని వాళ్ళకి అర్థమయ్యేలాగా వీరే దగ్గరుండి బోధించమని, ఎవరైతే ఇలాగ అందరికీ తెలియపరిచారో వాళ్ళని దీవించమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.